ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. మిర్యాలగూడలో 140 కిలోల గంజాయి పట్టివేత. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యుడిని మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 140 కిలోల గంజాయి, 2 కార్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అందరికీ నమస్కారం. నిన్న 12th రోజు మధ్యాహ్నం మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగొస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో 2 వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరంకి వెళ్ళి చూసి వాళ్ళని ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళే క్రమంలో మనము ఆ ఒక వెహికల్, మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్, వన్ ఈజ్ మహీంద్రా బొలెరో, వన్ ఈజ్ మహీంద్రా మొరాజో. ఇందులో మొత్తం మనకి 140 kgs గాంజా వర్త్ మొత్తం 35 lakhs గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా, ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1, హిస్ నేమ్ ఇస్ నునావత్ జగన్, ఇంకోటి A2 నునావత్ మంచియా నాయక్. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి. సేమ్ 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.